హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా మంది నాకు గవర్నమెంట్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మాకు 4 మార్క్స్ యాడ్ చేయలేదు, 4 మార్క్స్ యాడ్ చేయలేదు, 4 మార్క్స్ యాడ్ చేయలేదని. సో దానికి కారణాలు ఏంటంటే మనకి 4 మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్ లో ఉండవండి, మనకి సెలక్షన్ లిస్ట్ లో ఉంటుందన్నమాట. సో సెలక్షన్ లిస్ట్ లో మీకు 4 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మీరు సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారంటే మీకు 4 మార్క్స్ యాడ్ చేసినట్లు అనమాట. సో అంటే దీనికి గల కారణాలు కూడా చెప్తాను. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే 10/10 వచ్చిన స్టూడెంట్స్ అందరూ అప్లై చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్టూడెంట్స్ 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు, 9.8 వచ్చిన వాళ్ళు, 9.6 వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అయితే ప్రైవేట్ స్టూడెంట్స్ అందరూ కూడా గత అన్ని ఆర్జీకేటీ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఏంటంటే 10/10 వచ్చిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు ప్రైవేట్ స్కూల్లో అయితే. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే మనకు 9.8 వచ్చినా, 9.6 వచ్చినా, 9.5 వచ్చినా, 9.4 వచ్చినా, సో ఆఖరికి 8 పాయింట్స్ వచ్చినా సరే సెలెక్ట్ చేస్తారన్నమాట. కనుక ఏంటంటే మనకి అందుకని ఏంటంటే 4 మార్క్స్ అనేది ఈసారి యాడ్ చేయలేదు. సో ఎందుకంటే ఇది ఎగ్జామ్ కనుక మనకి ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ కి మనకి ఆ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 99 అనేది హైయెస్ట్ ఒక అబ్బాయికి వచ్చింది, ఆ అబ్బాయి గవర్నమెంట్ స్కూల్. సో ఈ అబ్బాయికి 99+4 103 మార్క్స్ అనేది ఆ అబ్బాయికి వచ్చినట్లు అనమాట. అంటే ఇప్పుడు అడ్మిషన్స్ కి అప్లై చేసినప్పుడు ఆ అబ్బాయికి 103 గా తీసుకుంటారు, ఆ అబ్బాయికి సో ఆటోమేటిక్ గా సీట్ అనేది వస్తుందన్నమాట. సో అంటే సెలక్షన్ లిస్ట్ లో ఆ అబ్బాయిది ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. సో అక్కడ మనకి సెలక్షన్ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ అనేది ఆ అబ్బాయి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకి వస్తుంది. అయితే అడ్మిషన్స్ కి మనం ఏ విధంగా అప్లై చేయాలి, అసలు అడ్మిషన్స్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, అసలు నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్లో RGUKT అని టైప్ చేస్తారు. RGUKT టైప్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ రీసెంట్ న్యూస్ అప్డేట్స్ ఈవెంట్స్ ఉంది కదా. ఇక్కడ రీసెంట్ న్యూస్ అప్డేట్స్ ఈవెంట్స్ దగ్గర మనకి ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుందండి. మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకి అడ్మిషన్ ఇంటూ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఇక్కడ వస్తుంది. అడ్మిషన్స్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి రీసెంట్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఈవెంట్స్ లో. సో అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా కూడా ఇందులో ఉంటుంది. కనుక మనకి ఏదైనా సరే రీసెంట్ న్యూస్ అప్డేట్స్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలండి. అయితే నేను మీకు అండర్స్టాండ్ కోసం, మీకు అవగాహన అవుతుందనే ఉద్దేశంతో నేను గత సంవత్సరం జరిగింది ఒకసారి మీకు చూపిస్తాను, అంటే ఏ విధంగా వస్తుంది అనేది. సో గత సంవత్సరం వచ్చింది మనం ఒకసారి ఎలాగా చూడాలనుకుంటే ఇక్కడ ఆర్కే వ్యాలీ ఉంది కదండి. సో ఈ ఆర్కే వ్యాలీ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి అడ్మిషన్స్ ఉంది కదా. ఈ అడ్మిషన్స్ లో యూజీ అడ్మిషన్స్ ఉంది కదా. అంటే యూజీ అంటే మన అండి ఇప్పుడు 10th క్లాస్ తర్వాత మనకి ఇంటర్మీడియట్, సో డిగ్రీ అంతా కూడా యూజీ అంటారన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అనమాట, ఎందుకంటే 6 years కోర్స్ కనుక. సో యూజీ అడ్మిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది గత సంవత్సరం ఉందండి. సో మీకు అర్థం అవడం ఉద్దేశంతో ఏంటంటే నేను ఇది వీడియో చేస్తున్నాను, ఇది అవగాహన కొరకు మాత్రమే. ముందుగా మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుందండి. సో ఈ రోజు రేపు ఎల్లుండో మనకి ఈ 3 days లో గ్యారంటీగా మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే చూడండి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ అని ఉంది కదా. ఇక్కడ ఇది ఇంగ్లీష్ మీడియం అడ్వర్టైజ్మెంట్, ఇది తెలుగు మీడియం అడ్వర్టైజ్మెంట్. సో ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ RGUKT. అంటే RGUKT 6 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరానికి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నాము. ఇడుపువాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం అనేది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ 2020-21 వస్తుందండి. ఇక్కడ మనకి అది గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ రెగ్యులర్ స్టూడెంట్ పాస్డ్ SSC. ఓకేనా, మనకి ఆల్రెడీ పాస్ అయిపోయాం కనుక సో 2020లో ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 18 years కన్నా మనకి ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనకి మార్క్స్ ఎంత వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇస్తారు మనకి 2020 మీద. అదేవిధంగా 85% మనకి ఆంధ్రప్రదేశ్, 15% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉంటుంది అన్నమాట, మిగతా ఇతర రాష్ట్రాలు అనమాట. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఉంటుందని. ఈ విధంగా నోటిఫికేషన్ ఉన్న తర్వాత మీరు చూస్తే చూడండి ప్రాస్పెక్ట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం ఇన్ డీటెయిల్స్ అన్ని వస్తాయండి ఇందులో. ఇదంతా కూడా గత సంవత్సరం అనమాట. నేను మీకు ఒక అవగాహన వస్తుందని చెప్తున్నాను. మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఆ డేట్ ఇస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మనకి ఏవైతే మార్కులు వచ్చాయి ఈ మార్కుల ప్రకారం మనం అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు 4 మార్క్స్ అనేవి గవర్నమెంట్ స్టూడెంట్స్ కి యాడ్ చేస్తారు అనమాట. అప్పుడు మనకి సెలక్షన్ లిస్ట్ లో మన పేరు అనేది ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ మనకి 13వ తేదీ 1వ తేదీ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ దాదాపు 2 వారాల టైం ఇచ్చారు. సో మనకు కూడా 2 వారాల టైం ఇస్తారండి. అందుకే మనకి 4వ తేదీ నుండి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు కనుక ఆదిమూలపు సురేష్ గారు. సో ఇక్కడ మనకి PH, CAP, NCC స్పోర్ట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే స్పీడ్ పోస్ట్ లో వాళ్ళు పంపించాలి. చూడండి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బై పోస్ట్ స్పెషల్ కేటగిరీ. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు మనకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించాలి. వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ప్రింట్అవుట్లు ఈ అడ్రస్ పంపించాలి. నెక్స్ట్
వెరిఫికేషన్స్ ఉంటాయండి వీళ్ళందరికీ. పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కొన్ని డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ లో మనకి నూజివీడు క్యాంపస్ కృష్ణా డిస్టిక్ లో మనకి ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క డేట్ ఉంటుంది. ఆ డేట్ లో మనం వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలండి. అయితే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకి మనకి అనౌన్స్మెంట్స్ ఉంటాయండి. చూడండి, 23/7/2019 అంటే ఇక మనకి లాస్ట్ డేట్. అంటే లాస్ట్ డేట్ అయినా ఒక 20 రోజుల తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ ఉంటుందండి. ఆ సెలక్షన్ లిస్ట్ లోనే మనకి 4 మార్కులు యాడ్ చేసి మనం సెలెక్ట్ అయితే అవుతామండి. సో నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి సో ఖచ్చితంగా టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు గ్యారంటీగా. సో అంటే అబోవ్ 75 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యారంటీగా సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆ 2 డేట్లు ఇచ్చారండి. అదేవిధంగా క్యాంపస్ మనకి ఒక్కొక్క క్యాంపస్ లో ఒక్కొక్క డేట్స్ ఇస్తారండి. ఈ విధంగా మొత్తం మనకి డేట్లు అన్నీ ఉంటాయండి. ఆ టైంలో మనం వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత మనకి క్లాసెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయండి. సో దానికి కూడా ఒక డేట్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి ఒక నోటిఫికేషన్ రూపంలో అడ్మిషన్స్ కి ఒక నోటిఫికేషన్ వస్తుందండి. సో ఈ అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవడం కూడా ఇక్కడ కింద ఇస్తారన్నమాట. అక్కడ మన రీసెంట్ ట్యాబ్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇవ్వండి న్యూస్ అండ్ అప్డేట్స్, హౌ టు అప్లై మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఫీజు ఉంటే ఉండొచ్చు మేబీ. సో అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, అదర్స్ స్టేట్ అండ్ ఎన్ఆర్ఐ అప్లికేషన్ డౌన్లోడ్, హెల్ప్ డెస్క్. సో ఇక్కడ మనకి హౌ టు అప్లై ఉంది కదా, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లేదండి. అంటే లాస్ట్ ఇది కనుక ఇక్కడ లేదు. సో మనం ఇప్పుడు ఏంటంటే డేట్స్ ఒకటే చూసామండి. డేట్స్ తర్వాత ఏంటంటే మనకి ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ మనం తెలుసుకోవాలంటే హౌ టు అప్లై. సో మనకి ఏపీ ఆన్లైన్ కానీ ఆన్లైన్ మనం అప్లై చేసుకోవచ్చు ఈ సంవత్సరం, ఎందుకంటే కరోనా కనుక. సో దీనికి ఫీజు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ రెలవెంట్ సర్టిఫికేట్స్ షుడ్ బి అప్లోడెడ్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మన యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలండి. If any candidate applies more than once, the latest application will be considered for the selection process. List of certificates to be enclosed in the case of candidates. So ఈ పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ హూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీస్ ప్రింట్ అవుట్ డైలీ సైన్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత వీళ్ళు పంపించాలండి, ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ఎవరైతే క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ కేటగిరీ ఉంటారో వాళ్ళందరూ పంపించాలి. సర్టిఫికేట్ copies of the following certificates documents should be sent along with the print of the online application submit to AP online. 10th class hall ticket, నెక్స్ట్ నుంచి జీపీఏ. అది ఇప్పుడు మనకి ర్యాంక్ ఉంది కదా, ఇప్పుడు జీపీఏ లేదంటే ర్యాంక్ మాట, ఆ ర్యాంక్ ప్రకారం ఇవన్నీ కూడా మనం పంపించాలి. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్. అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఇన్ ద 10th class గ్రేడ్ పాయింట్ యావరేజ్. లాస్ట్ ఇయర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ కనుక ఈసారి ఏంటంటే ర్యాంక్ అండి. సో వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి ఈ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్జీకేటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫాలోయింగ్ స్టాట్యూటరీ రిజర్వేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొన్ని రిజర్వేషన్ ప్రకారం మనకి సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిజర్వేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి మనకి ర్యాంక్ ప్రకారం ఇస్తారండి. నెక్స్ట్ ఏంటంటే 18 years దాటకూడదండి. నెక్స్ట్ నుంచి ఇది మాట. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ మనకి 85% టోటల్ సీట్స్లో లోకల్ క్యాండిడేట్స్ అవుతారండి, 15% నాన్ లోకల్. ఆ నాన్ లోకల్ ఏంటంటే అందులో మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఉంటారండి కనుక. సో 15% అనేది ఓపెన్ మాట అందరికీ ఉంటుంది. 85% వరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తారు. అందులో కూడా మనకి చూడండి ఇక్కడ రూల్స్. ఈ మొత్తం సీట్లు ఏంటంటే ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 3%, ఆర్మీ చిల్డ్రన్ కి 2%, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ కి 0.5% అనమాట. సో ఇంకా దీంట్లో మళ్ళీ లేడీస్ రిజర్వేషన్ ఉందండి. సో ఏంటంటే ఆరిజినల్ రిజర్వేషన్ ఆఫ్ 33(1/3) ఆఫ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్ క్యాండిడేట్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ గర్ల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 33% రిజర్వేషన్ అనేది ఉంటుందండి. మళ్ళీ స్పెషల్ కేటగిరీ కూడా అందులో కూడా 33 రిజర్వేషన్ అనేది తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సెలెక్షన్ మెథడ్. Since the courses offered are technical in the nature, require appropriate physical fitness, RGUKT reserves the right of rejecting the application of such candidates who are
డిక్లేర్డ్ బై ది ఎక్స్పర్ట్స్ ఫిజికల్ అన్ఫిట్ టు పర్సూట్ ద కోర్స్. అంటే ఎవరైనా ఆరోగ్యం బాగోమైన లాంగ్ డిసీజ్ ఏమైనా సరే వాళ్ళని తీసుకోరని ఇది పాయింట్ అండి. సెలక్షన్ మెథడ్. సో సెలక్షన్ మెథడ్ ఏంటంటే మనకి వచ్చిన ర్యాంకుల ప్రకారం ఇస్తారండి. సో ఇప్పుడు ర్యాంకులు వచ్చాయి కనుక ఆ ర్యాంకుల ప్రకారం నెక్స్ట్ 4 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ర్యాంకుల ప్రకారం మనకి తీసుకుంటారండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ర్యాంక్ అనేది ఏ విధంగా ఇస్తారు, సో అది చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ అనేది ఏ విధంగా ఇస్తారంటే చూడండి, ఇన్ కేస్ ఆఫ్ టై 10th క్లాస్ మార్క్స్ జీపీ, అక్కడ జీపీ అండి. ఇప్పుడు మనకి జీపీఏ కాదు కానీ మార్క్స్ కనుక ఒకవేళ ఒకే మార్కులు వస్తే అప్పుడు ఆ ఒకే మార్కులు వచ్చిన వాళ్ళకి ర్యాంక్ అనేది ఏ విధంగా డిఫరెంట్ అవుతుందో చూద్దాం. మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 94 మార్కులు ఈరోజు మనకి చాలా మందికి ఎక్కువ వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఈ 94 మార్కులు అందరికీ వచ్చాయి, అందులో మ్యాథమెటిక్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అండి. సో జనరల్ సైన్స్ తర్వాత చూస్తారు, అప్పుడు ఇంగ్లీష్ చూస్తారు, అప్పుడు సోషల్ చూస్తారు. ఇక్కడ మనకి సోషల్ లేదు కనుక, ఇక్కడ ఇంగ్లీష్ లేదు కనుక ఫస్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ బయాలజీ చూస్తారండి. ఈ మూడే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నాయి. తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అబ్టైన్ ఫ్రమ్ ది హాల్ టికెట్ నెంబర్. లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అబ్టైన్ ఫ్రమ్ ది హాల్ టికెట్ నెంబర్. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు హాల్ టికెట్లో ఎవరైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారన్నమాట. సో ఇవి కొన్ని గైడ్లైన్స్ అయితే వాళ్ళు రాసుకోవడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద టై ఈజ్ రిజాల్వ్డ్ విత్ ఎనీ ఆఫ్ ది చెక్స్ ఇన్ ద క్రోనికల్ ఆర్డర్ మెన్షన్ అబౌవ్, ద నెక్స్ట్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో ఇంకా మనకి తర్వాత ఇంకేమీ కన్సిడర్ చేయండి. ద రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్జీకేటీ టైం టు టైం అన్నమాట. ఇంటిమేషన్స్ సెలక్షన్ క్యాండిడేట్స్, మనకి సెలక్షన్ అయితే మనకి ఎలా ఇంటిమేషన్ వస్తుంది, సో ప్రొవిజనల్ లిస్ట్ అనేది పెడతారండి, అదొకటి మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనకి ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ రూపంలో మనకి మన యొక్క నెంబర్స్కి ఇస్తాం, ఎందుకంటే మనం అప్లై చేసిన మన ఫోన్ నెంబర్ మన అడ్రస్ ఇచ్చాం కనుక సో వాటికి ఈమెయిల్ ఎస్ఎంఎస్ వస్తుందండి. ఒకవేళ మీకు ఏమైనా ఈమెయిల్ రాకపోయినా ఎస్ఎంఎస్ రాకపోయినా అది దానికి బాధ్యత కాదని చెప్తుందన్నమాట. It is responsibility of the candidate to check the university website frequently for his selection and relevant updates related to admission. అంటే ఎప్పటికప్పుడు ఈ ఆర్జీకేటీ అనేది మనం చూసుకోవాలని చెప్తున్నారండి క్లియర్గా. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతాయండి, ఎందుకంటే ఇంకా మనకి ర్యాంక్స్ అనేది వచ్చేస్తున్నాయి కనుక, రిజల్ట్స్ వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్టూడెంట్స్ దగ్గర ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మనం అప్లై చేస్తాం కానీ ఆ అప్లై చేసినప్పుడు రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్, నెక్స్ట్ ర్యాంక్, ఇప్పుడు మనం ఏదైతే తెచ్చుకున్నాం ఆ ర్యాంకు, నెక్స్ట్ ఏంటి మనం 10th క్లాస్ పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు అదొకటి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ నుంచి ఫిజికలీ హ్యాండీ సర్టిఫికేట్ ఉంటే అది ఒకటి, నెక్స్ట్ ఆర్మీ కాబట్టి అయితే ఆర్మీ, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఆ సర్టిఫికేట్స్ అని మన దగ్గర ఉండాలండి. సో ఒకవేళ ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మనకి సీట్ అనేది ఇవ్వడం జరగదండి. సో అది కూడా క్లియర్గా రాయడం జరిగింది. నెక్స్ట్ అడ్మిషన్ టు దే 6 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద యూనివర్సిటీ విల్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ అన్ని మనకి ఓకే అయితేనే అప్పుడు మనకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ర్యాంక్ వస్తే మనకి సీట్ గ్యారంటీ అనేది ఎక్కడ కూడా మనకి గ్యారంటీ లేదండి. సో మనకి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ యాన్యువల్ ఫీజు డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే PUC 1 PUC 2 అంటారండి. దీనికి 36,000 తీసుకుంటారు సంవత్సరానికి. అదేవిధంగా 40,000 తీసుకుంటారు మిగతా 4 years అనమాట. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటే ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందండి. సో హ్యావ్ టు పే బ్యాలెన్స్ ఫీజ్ ఆఫ్టర్ రిడక్షన్, అంటే మనకి ట్యూషన్ ఫీజు ఎంతైతే వస్తుందో దాన్ని రిడక్ట్ చేసుకుని అప్పుడు మిగిలిన బ్యాలెన్స్ అనేది మనకి ఆర్జీకేటీ కట్టాలండి. దీనికి గైడ్లైన్స్ కూడా ఉంది. మనకి SC ST అయితే 1 lakh, నాన్ SC అయితే 1 lakh, నెక్స్ట్ SC SC అయితే 2 lakhs మనకి ఉండండి ఇన్కమ్, ఆ లోపు ఉండాలన్నమాట. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు, 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. అదే SC ST అయితే 500. అదేవిధంగా రిఫండబుల్ కాజ్ అండ్ డిపాజిట్ 2000 కట్టాలి అందరూ కూడా. సో టోటల్గా ఏదైనా సరే BC OC వాళ్ళు 3000 కట్టాలి, SC ST వాళ్ళు అయితే 2500 కట్టాలండి. ఇది మిగతా స్టేట్స్ అన్నమాట. మిగతా స్టేట్స్ వాళ్ళు అయితే మనకి ప్రయాణం సో 3 lakhs ఉంటుందండి. అంటే వేరే అదర్ స్టేట్స్ నుండి అయితే మనకు వాళ్ళకి 3 lakhs అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఏంటంటే మినిమం అప్పుడు ఏంటంటే 70% మినిమం తీసుకున్నారండి. ఇప్పుడు దీనికి అలా లేదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ అన్నమాట. మీకు ఇవన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో
ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకా క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో వల్ల మీకు చాలా మటుకు ఒక అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. 4 మార్క్స్ అయితే ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్ స్కూల్కి యాడ్ చేస్తాను. మీ సెలక్షన్ లిస్ట్లో మీకు ఆ 4 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల మీకు సెలక్షన్ లిస్ట్లో మీరు ఉంటారండి. ఇంకా టాపర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి, ఇవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో తెలపండి. దాన్ని బట్టి నేను అనాల్సిన వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.